హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండగలకి ఇల్లు క్లీనింగ్ చేయడం మొదలు పెట్టేశారా అండి? నేనైతే క్లీన్ చేయడం మొదలు పెట్టేశాను. పండగలకనే కాదండి, మనం వారానికి ఒకసారి 15 డేస్కి ఒకసారి ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇల్లు అనేది దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకునేదానికి ఇంట్లోనే నేను వేస్ట్గా నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటితోటి ఇలా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఈరోజు మార్నింగ్ అయితే నేను నిమ్మకాయ పులిహోర చేశానండి. దాంట్లోకి నిమ్మరసం తీసుకుంటాం కదా, ఆ చెక్కులు అనేవి మిగిలిపోయాయి. వాటితో ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే నిమ్మకాయ మనకి క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈగలు, దోమలు ఇలాంటివి రాకుండా ఉండేదానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఏంటంటే మనకి జిడ్డు మరకలు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయండి నిమ్మకాయతో కానీ క్లీన్ చేసామంటే. అందుకని నేను ఇలా వేస్ట్ నిమ్మ తొక్కల్ని పడేసుకోకుండా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసి యూజ్ చేసుకుంటున్నాను. చాలా బాగుందండి ఈ లిక్విడ్ అయితే. ఇప్పుడు ఈ నిమ్మ తొక్కల్ని ఇందులో వేసేసి ఒక 3 కప్పులు నీళ్లు వేసుకొని బాగా మరిగించేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని కానీ మరిగించుకున్నామంటే బాగా మెత్తగా ఇవి ఉడికిపోతాయండి నిమ్మ తొక్కలు. ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనం వేరే ఇంకేమీ స్మెల్ కోసం కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. వీటిని ఇలా చల్లార్చుకొని నీట్గా ఇలా ప్రెస్ చేసామంటే మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇంకా కొద్దిగా ఏదన్నా రసం ఉంటే మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇంకా నిమ్మ చెక్కలు చేదుగా ఉంటాయి కదా, దానివల్ల మనకి ఈగలు, దోమలు ఇలాంటివి రాకుండా కూడా ఉంటాయి. ఇలా చేతితోటే జస్ట్ అలా నలిపేసుకున్నామంటే రసం అంతా ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కానీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసుకోండి. ఈ లిక్విడ్ అనేది మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి. మనకి ఇది తయారు చేసుకునేదానికి మనకి మనీ కూడా ఏం అవసరం లేదండి. ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది కూడా. కెమికల్ లిక్విడ్స్ కంటే కూడా దీంట్లో కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ ఏదైనా సరే మనం కొద్దిగా వేసుకుందాము. దీంతో పాటు కొద్దిగా వెనిగర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది స్టోర్ చేసుకుంటాం కదా ఎక్కువ రోజులు, దానికోసం పాడవకుండా ఉండేదానికి కొద్దిగా వెనిగర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా వేయగానే మనకి ఇలా నురుగులాగా పొంగుతుందండి. ఎందుకంటే వెనిగరు, నిమ్మరసం దీంట్లో యూస్ చేసాం కదా, అందుకని నిదానంగా కొంచెం కొంచెంగా చూసి వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని అలా తిప్పుకున్న తర్వాత ఈ నురుగు అనేది బాగా అణిగిపోతుందండి. తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి. మనకి బేకింగ్ సోడా, నిమ్మరసము, వెనిగరు ఇవన్నీ కూడా మంచి క్లీనింగ్కి ఉపయోగపడతాయండి. బాగా క్లీన్ చేస్తాయి. ఏవైనా సరే మనం క్లీన్ చేసుకునేదానికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి. ఇప్పుడు ఏదైనా స్ప్రే బాటిల్లోకి వడకట్టేసుకొని పోసేసుకోవాలి. మనకి స్ప్రే బాటిల్ లేదనుకోండి, ఇలా వాటర్ బాటిల్ మూతకి ఒక చిన్న హోల్ వేసేసుకొని దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎలా క్లీన్ చేశానో చూపిస్తాను చూడండి. ఇది గ్యాస్ స్టవ్, ఇంకా పక్కన మనకి పొయ్యి బండి వస్తుంది కదండి, అక్కడ అంతా క్లీన్ చేసేసుకోవచ్చండి. మనం వంట చేసుకున్నప్పుడు ఆయిల్ మరకలు లేదంటే ఏమైనా కూరలు ఇలాంటివి పొంగిపోతూ ఉంటాయి. వాటన్నింటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నాదైతే గ్లాస్ టాప్ ఉండే స్టవ్ అండి. వీటికి స్క్రబ్బరు ఇవి యూస్ చేస్తే గీతలు పడిపోతాయి. ఇలాంటివి దాంతో కానీ మెత్తటి క్లాత్ వేసి ఈ స్ప్రే చేసుకొని లేదంటే లిక్విడ్ కొద్దిగా వేసుకొని నీట్గా తుడిచేసుకున్నామంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఒక్క మరక కూడా ఉండదండి. ఇలాంటి పొయ్యి అనే కాదండి, మనకి గ్యాస్ పొయ్యి ఏదైనా సరే క్లీన్ చేసుకునేదానికి ఈ లిక్విడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న ఈగలు, దోమలు ఇలాంటివి రాకుండా ఉంటాయండి. ఇంకా వచ్చేది వర్షాకాలం, చలికాలం మనకి ఈగలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి రాకుండా ఉండేదానికి మంచి స్మెల్ కోసం కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇది మనకి ఫ్లోర్ క్లీనింగ్ చేసుకునేదానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఒక్క మూత వేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే ఫ్లోర్ అనేది కూడా నీట్గా ఉంటుంది. ఈసారి నిమ్మ తొక్కలు పడేసుకోకుండా మీరు కూడా ఇలా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. వీడియో నచ్చిందా అండి? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.